జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితముల నడిపించిరే. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితముల నడిపించిరే. హతసాక్షుల కవేలలో హతసాక్షుల కవేలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆకాశమండలములలో తిరిగెడి అంధకార శక్తులను గెలచిన ఆకాశమండలములలో తిరిగెడి అంధకార శక్తులను గెలచిన విజయ వీరుల కవేలలో విజయ వీరుల కవేలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరున్నదా, నా పేరున్నదా. పరిశుద్ధ యెరూషలేము సంఖ్యం పరిశుద్ధ గ్రంథము సూచించు. పరిశుద్ధ యెరూషలేము సంఖ్యం పరిశుద్ధ గ్రంథము సూచించు. సర్వోన్నతుని పురములో సర్వోన్నతుని పురములో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవక వేళలో దేవుని సముఖ జీవక వేళలో నీ పేరు నా పేరున్నదా. దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరము పొందిన దేవుని సన్నిధి మహిమాధననిధి
ప్రార్థన వీరుల కవెలలో, ప్రార్థన వీరుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవెలలో, దేవుని సముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై కెగసెదరు. పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై కెగసెదరు. పరిశుద్ధుల కవెలలో, పరిశుద్ధుల కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవెలలో, దేవుని సముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా, నీ పేరున్నదా, నా పేరున్నదా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా మన వాళ్ళు రావాల్సిన వారు ఉన్నారు. ఒక మాట అందరము చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా స్వరమెత్తి హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుదాం. మరొక పాట పాడి ప్రభుని మహిమపరిచి వాక్యంలో తెలుపుదాం. ప్రాణం ఉన్నంత వరకు నే పాడేదా, జీవం ఉన్నంత వరకు స్తుతించదనే పాట పాడదాం. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే ఆ స్వరమై జగమంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే ఆ స్వరమై జగమంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. లోకాన ధనవంతులే పుట్టినా,
రాజులే భూమిని పాలించిన నా శత్రువులు నన్ను తరుముచున్నా, నా శత్రువులు నన్ను తరుముచున్నా. నీ చేయి అందించి నడిపించుము, నీ చేయి అందించి నడిపించుము. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా. నీ సిలువ చాటున నన్ను కాయుము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ సిలువ చాటున నన్ను కాయుము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ చేతి పనులను వివరించుతా, నీ చేతి పనులను వివరించుతా. నీ వాక్యమును నేను ప్రకటించుతా, నీ వాక్యమును నేను ప్రకటించుతా. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు చేదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. నీ నామం మెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా. ప్రాణమున్నంత వరకు పాడదామందరం. ఉన్నంత వరకు స్తుతించేదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత ఉంచేదా. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ సన్నిధి నీ కృప మాతో ఉంచి మీ నామ మహిమార్థమై నడిపించి మమ్మలను ఎలా పాటలతో నిన్ను స్తుతించే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానం చేసుకొని నేను బలలో పాల్గొనడానికి ప్రభువా నేను నీ సన్నిధానంలోకి చిన్న మద్దతు వచ్చి ఉండగా మా మధ్యలోకి మీరు దిగిరండి, నాతో మీరు మాట్లాడండి.
మా ఆత్మకు కావలసిన వాక్యను మీరు పంచిపెట్టండి. నువ్వు మాట్లాడుతుండగా మాలో ఆయన కార్యములు జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని వాక్యాన్ని వివరించబోతున్న దాసుడు వాడు దేవా, తన దోషములను కడిగి పరిశుద్ధపరిచి రెండింతల ఆత్మ అభిషేక తైలమును నీ దాసుని మీదికి పంపించి మీరు మాత్రమే మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని మాతో మీరు మాట్లాడి అర్థమయ్యేలాగున బోధించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకొని క్లుప్తంగా ప్రభు బల్లలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 119వ కీర్తన. నూట 19వ కీర్తన 71వ వచనాన్ని చదువుకుందాం. 71వ వచనం. నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. ఈ వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో దావీదు భక్తుడు ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణను, శ్రేష్టమైన సంగతిని క్రైస్తవ ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆ శ్రేష్టమైన మాట అని ఆలోచిస్తే దావీదు అంటున్నాడు, శ్రమనందుట నాకు మేలాయను అన్నాడు. శ్రమనందడము భక్తునికి మేలు అని చెబుతున్నాడు. శ్రమల పాలగుట మనకు మంచిది, ఆశీర్వాదము అంటున్నాడు భక్తుడు. శ్రమ ద్వారా మనకు ఉపయోగం ఉన్నది, మేలు జరుగుతుంది అంటున్నాడు భక్తుడు. ఏం మేలు జరిగిందయ్యా అంటే పైన 67వ వచనంలో అన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అది సంగతి. శ్రమ రాకముందు, కష్టం అనేది రాకముందు అతడు త్రోవ విడిచి నడిచాడంట, విచ్చలవిడిగా బ్రతికాడంట, దేవుడంటే భయపడలేదంట, తన మనసుకు తోచినట్లుగా అతడు జీవించడము మొదలు పెట్టాడంట. ఇప్పుడు శ్రమ రాకముందు. శ్రమ వచ్చిన తర్వాత అతడు దేవుని కట్టడాలను గైకొనుచూ నడుస్తున్నాడు. మనిషికి సుఖభోగాలు ఉన్నంత కాలము, మనిషికి ధనధాన్యాలు ఉన్నంత కాలము, మనిషి ఏ కష్టము లేకుండా ఉన్నంత కాలము ఆ మనిషికి దేవుడు గుర్తుకు రాడు. వస్తాడా? మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తుకు వస్తాడయ్యా అంటే శ్రమ వచ్చినప్పుడు గుర్తుకు వస్తాడు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ స్త్రీ దగ్గర డబ్బున్నంత కాలము, ఆస్తి అంతస్తులు ఉన్నంత కాలము, ఎక్కడెక్కడనో నా డబ్బుతో నేను బాగు చేసుకుంటానని తిరుగుతూ ఉన్నది. అనేక డాక్టర్ల దగ్గరికి తిరిగింది.
తనకున్న ధనమంతా అయిపోజేసుకున్నది, తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నది. ఎప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలనిపించిందో తెలుసా? అన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుడు గుర్తుకొచ్చాడు. డబ్బు ఉన్నంత కాలము, ఆస్తి అంతస్తులు ఉన్నంత కాలము దేవుడు గుర్తుకు రాలా, దేవుని వైపు చూడలా, దేవుడు నన్ను బాగు చేస్తాడేమోనని ఆశ కలిగి జీవించలా. ఎప్పుడైతే అన్ని పోయినాయో అప్పుడు ఆ మనిషికి దేవుడు గుర్తుకొచ్చాడు. అప్పుడు ఆ మనిషికి దేవుడు గుర్తుకొచ్చి యేసును గురించి విన్నదంట. అప్పుడు విన్నది అంతవరకు ఎంతమంది చెప్పింటారుగా, ఎన్నో సాక్ష్యాలు వింటున్నారుగా. ఆ డబ్బులు పోకముందే, ఆ ఆస్తి పోకముందే, అనేక డాక్టర్ల దగ్గర తిప్పలు పడకముందే యేసును గురించి వినపడింది ఆమెకు. ఎంతోమంది చెప్పింటారు. అప్పుడు పెడసేవు అన్నమాట. ఎప్పుడు అంత పోగొట్టుకున్న తర్వాత దేవుడు గుర్తుకొచ్చాడు. మనిషి నైజం అది. మానవునికి శ్రమ రావడం మంచిది, కష్టం రావడం మంచిది. ఎందుకో తెలుసా? ఆ కష్టంలో దేవుణ్ణి అతడు కనుక్కుంటాడు. కష్టం ఉన్నప్పుడే దేవునికి దగ్గర ఉంటాడు. ఇది ఫ్యాన్ బంద్ करके होता है ये काम सुधर कर सकता. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ దుఃఖం కలిగినప్పుడు ఆ మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు. అంతవరకు దేవుడు గుర్తుకు రానే. అందుకే భక్తుడు అంటాడు, శ్రమ నొందుట నాకు మేలైంది. ఎందుకు మేలైంది అంటే, ఆ శ్రమ రాకపోతే నేను దేవునికి దగ్గర అయ్యేవాడిని. కానీ ఆ శ్రమ రాకపోతే దేవుడు నాతో మాట్లాడాడు, దేవునితో నేను మాట్లాడాను. ఆ శ్రమనే నాకు రాకపోయి ఉండింటే దేవుని పాదాలు పట్టుకునేవాడిని కాదు. ఆ శ్రమనే నాకు రాకపోతే దేవుని సన్నిధిని అనుభవించేవాడిని కాదేమో. శ్రమ వచ్చినందుకు నాకు మేలైంది. భౌతికమైనటివి కొన్ని ఏదైనా పోగొట్టుకున్నానేమో కానీ, భౌతికమైనటివి కొన్ని నష్టపోయానేమో కానీ, శ్రమ ద్వారా ఆత్మ సంబంధముగా దేవునికి నేను కొంచెం దగ్గరయ్యాను అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు సాక్ష్యమే కాదు, యోబు సాక్ష్యం కూడా అదే. శ్రమ రావడము భక్తునికి మంచిదయ్యా, ఏ శ్రమ కూడా నాకు రాకూడదు అనుకుంటే వాడు భక్తుడే కాదు. శ్రమ రాకూడదని కాదు మనం ప్రార్థన చేయాల్సింది, శ్రమ వచ్చినా దాన్ని తట్టుకునే కృప నాకు ప్రభు అని ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినా ఆ శ్రమను ఎదుర్కొని నిలబడే భాగ్యం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినా కానీ దేవునిలో ఇంకా బలంగా స్థిరపడే కృప నాకు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఏమండి, కొలిమి ఉంటుంది తెలుసా? అగ్ని కొలిమి. ఆ కొలిమిలో సువర్ణమును వేస్తారు, అంటే బంగారును వేస్తారు. ఎందుకు వేస్తారు బంగారును? ఆ బంగారుకు ఉన్నటువంటి మలినము, ఆ బంగారులో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా వెళ్ళిపోయి ఆ బంగారు స్వచ్ఛమైన శుద్ధమైన బంగారు తయారు కానికి కొలిమిలో కాలుస్తారు దాన్ని. కొన్నిసార్లు సంఘానికి, యేసును నమ్మిన వారికి కొన్ని కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? వీడు పొట్ట ఇతనమా అని నిలబడతాడా లేదా అని తెలుసుకొని చేశాడు. యోబును గురించి దేవుడు ఒక గొప్ప పరీక్ష పెట్టాడు యోబుకు. యోబుకు ఒకే రోజులో తన ఆస్తి పోయింది, తన యొక్క పశువులు పోయినాయి, తన పిల్లలు 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. తూర్పు దేశంలో యోబు కంటే మించిన ధనవంతుడు లేడు. తూర్పు దేశంలో యోబు కంటే మించిన ఐశ్వర్యవంతుడు లేడు. ఎంతో మంది యోబు నీడలో బ్రతుకుతున్నారు, యోబు అన్నం పెడితే తింటున్నారు, యోబు ఇంట్లో పని చేసి బ్రతుకుతున్నారు. అలాంటి యోబుకు ఒక్క రోజులో మొత్తం పోయింది.
ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, పశువులు పోయినాయి. పోన్లే, పశువులు పోని, ఆస్తి పోన్లే, మనుషులన్నా మిగిలినారంటే 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత భార్య భర్తలు బాగున్నారా అంటే ఈయనకు వ్యాధి వచ్చేసింది, రోగం వచ్చేసింది. తన శరీరం అంతా క్షీణించిపోయింది. భార్య అంటది కదా, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, హోదా పోయింది, పోనీ 6 పిల్లలు చచ్చిపోయారు, ఆరోగ్యం ఉన్నా బాగుందంటే ఆరోగ్యం కూడా పోయింది. ఇంకా ఏం దేవుడు అని పెట్టినవరా నాయన? ఇంకా ఆ దేవుని విడిచిపెట్టాయి, ఆ దేవుని మర్చిపో, అప్పటికన్నా బాగుంటావేమో అంటుంది భార్య. ఏమంటాడు కదా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని యెహోవా స్తుతి నందునుగాక. ఈయన పిచ్చి పరాకాష్ఠకు చేరుకున్నది నాయన. ఇంత నేను కాపురం చేస్తే నేను కూడా బాగుపడను, వానికున్న రోగం నాకు వస్తుందని మొగుని వదిలేసి వెళ్ళిపోయింది భార్య. ఒక్కోడు ఎక్కడున్నాడు? చెట్టు కింద ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, ఏమీ లేకుండా ఉన్నాడు. యోబు దగ్గరికి వచ్చి అన్నం తిన్నోళ్ళు, ఏబు నీడన బతికినోళ్ళు, ఏబు మోచేయి నీళ్ళు తాగిన వాళ్ళు అందరూ వచ్చి ఏబుకు దూరంగా ముక్కు మూసుకొని చూస్తున్నారు. ఈ మనిషి ఏ పాపం చేసింటే ఈ ఘోరమైన శిక్ష వచ్చిందో ఏమో అనుకుంటున్నారు అందరూ. ఏబు చెప్పిన గొప్ప సాక్ష్యం ఏందో తెలుసా? తర్వాత చూడండి, ఏబు గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 10వ వచనం చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతాను. దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడుతున్నాయా? దేవుడు నన్ను శ్రమని అగ్ని కొలిమిలో నాలో ఉన్న పొట్టు తీసేసినాడు, చెత్త తీసేసినాడు, మలినం తీసేసినాడు. ఇప్పుడు శుద్ధమైన సువర్ణముగా నేను మార్చబడ్డాను. దావీదేమన్నాడు అక్కడ 119:71లో, నేను శోధింపబడుట నాకు, శ్రమనందుట నాకు మేలాయను. శ్రమ రాకపోయింటే దేవుని పాదాలు పట్టుకునేవాడిని కాదు, శ్రమ రాకపోయింటే దేవుని దగ్గర ఏడ్చేవాడిని కాదు, శ్రమ రాకపోతే దేవుని సన్నిధి అనుభవించేవాడిని కాదు, శ్రమ రాకపోతే దేవునికి దగ్గర అయ్యేవాడిని కాదు. శ్రమ వచ్చినది నాకు మేలైంది. ఏమంటున్నాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడితే, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. శోధన ద్వారా, శ్రమ ద్వారా భౌతికంగా మనం కొన్ని కోల్పోతాం. యోబుకు శోధన వచ్చింది, భౌతికమైన ఆస్తి కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, భార్య పోయింది, ఆరోగ్యం కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. కానీ ఆత్మ సంబంధముగా బలపడ్డాడు. అది సంగతి. భక్తునికి శోధన ఎందుకు వస్తుందో తెలుసా? భౌతికమైన వాటిని దూరము చేసి ఆత్మ సంబంధమైన దాన్ని దగ్గర చేయడానికి కొన్ని శ్రమలు వస్తాయి మనకు. మనం ఎంతసేపు పొద్దున్న లేచినప్పుడు దేనికోసం వస్తాం? భౌతికమైన దానికోసమే. దేవుని దగ్గరికి శ్రమ రాని వాడు భౌతికంగా
భౌతికంగా డెవలప్ అవుతాడు కానీ ఆత్మ సంబంధంగా డెవలప్ కాలేడు. శ్రమ వచ్చిన వాడు భౌతికంగా డెవలప్ కాలేడు కానీ ఆత్మ సంబంధంగా. భౌతికమైనటువంటి విద్య లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకోనికి అవకాశం ఉంటుంది. ఆత్మ సంబంధమైన విద్య పరలోకంలో ఉన్నదాన్ని సంపాదించుకోనిక తోడ్పడుతుంది. మనకు అంటుంటారు చాలా మంది, ఏమన్నా సంపాదించినవారా? ఓ చాలా సంపాదించుకున్నా. నువ్వు సంపాదించలేనంత సంపాదించుకున్నా. ఏడ సంపాదించుకున్నా? ఈడ కాదు, పరలోకంలో. ఈడ సంపాదించిన ధనము, ఈడ సంపాదించిన ఆస్తి అంతస్తు అంతా కూడా ఏదో ఒక రోజు ఏమైపోతుంది? దాన్ని నువ్వు వదిలి వెళ్ళిపోవాలా, లేకపోతే నిన్ను వదిలి అది వెళ్ళిపోతుంది. గ్యారెంటీ లేదు. నిన్న డబ్బు సంపాదించిన వాడు, ఆస్తి అంతస్తులు సమకూర్చిన వాడు చిరకాలం మన దగ్గర డబ్బు ఉంటుందని గ్యారెంటీ లేదు. ఒక ఎకరా పొలం అంట, రాజమండ్రి పక్కన యాదవ్ ఊరు అనేది. ఒక ఎకరా పొలం అమ్మినాడంట. ఎకరా పొలం అమ్మింటే 2.5 కోట్లు వచ్చిందంట. వాళ్ళ ఆయన సంపాదించిన ఆస్తి అదే. ఇంక వానికి 2.5 కోట్ల ఆస్తి ఉంది వానికి. ఎకరా పొలం ఉంది. నిన్న సంక్రాంతికి కోళ్ళ పందాలకు ఎకరా పొలం అమ్మి డబ్బు కట్ట లోపల పెట్టుకొని విన్నాడంట. ఒకటే దెబ్బకు అన్ని రూపాయలు లేదంట చేతిలో. ఒక ఎకరా పొలము సంపాదించడానికి వాళ్ళ ఆయన ఎన్ని తిప్పలు పడి ఉంటాడు, ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. వీడు పోయి ఒక రోజులో దాన్ని పోగొట్టి వచ్చినాడు. చాలా పెద్ద మేధావి కదా వాడు. ధనం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఏమంటే ఆస్తి అనేది ఈ రోజు నీకు ఉండొచ్చు, లేకపోవచ్చు. లేకపోతే నీ ఆస్తిని వదిలి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నీ ఆస్తిని నువ్వన్నా వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ సంపాదించుకుంటే స్థిరం కాదు బాబు, అక్కడ సంపాదించుకుంటే స్థిరం. పరలోకంలో సంపాదించుకుంటే స్థిరం. భౌతికమైనటువంటి శ్రమ కలిగినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నువ్వు శోధింపబడినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కొన్ని భౌతికమైనటివి కోల్పోతామేమో కానీ ఆత్మీయంగా మనం దేవునికి దగ్గర అవుతాం. ఎందుకంటే శ్రమలోనే మనము ప్రార్థన చేస్తాం. ఒకసారి యేసు ప్రభు శిష్యులు సముద్రం ఈ గట్టు నుండి ఆ గట్టుకు పోదాం అనుకున్నారు. అనుకొని యేసు ప్రభు ఏమో ఒక దోణిలో ఉన్నాడు, వీళ్ళందరూ కూడా వెనక ఇంకొక దోణిలో వస్తున్నారు. యేసు ప్రభు అలిసిపోయి ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. యేసు ప్రభు ఇంకెక్కడ నిద్రపోయినట్టుగా లేదు బైబిల్లో. రాత్రంతా ఏం చేస్తాడు ఆయన? ప్రార్థన చేస్తాడు. పగులంతా పని చేస్తాడు. 30 సంవత్సరాలు తన తండ్రి దగ్గర ఇంట్లో ఉండి ఇలాంటి టేబుళ్ళు, కుర్చీలు చేసేవాడు. పగులంతా పని చేస్తాడు, రాత్రి అంతా కొండకెళ్ళి ప్రార్థన పడుకున్నట్లుగా బైబిల్లో రాయబడలే. ఆయన పడుకున్నది ఒకటే ఒక చోట. ఎప్పుడు? ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆ తలగడ మీద, అంటే ఆ బోటుకున్నటువంటి కర్ర పడవ, ఆ పడవ మీద తలగడ లెక్క చేసుకొని పడుకున్నాడు. కొంచెం యేసు ప్రభు పండుకునేసరికి ఏమొచ్చింది? గాలి, తుఫాను, అలలు వచ్చేసింది. ఆ గాలి తుఫానుతో నీళ్లు అలలు కొట్టి 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 ఏమైంది? ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఓడంతా నీళ్లతో నిండిపోయింది. శిష్యులు అనుకున్నారు, అయ్యో ఈ గొప్ప తుఫాన్ వచ్చింది, గొప్ప గాలి వచ్చేసింది, ఈరోజు ఇక్కడనే మనం మునిగిపోతాం, ఇంక ఇంటికి పోయే కళ, మన భార్య పిల్లలను చూడడం అనేది కళ.
ఈరోజు అయిపోయిందిరా మన పని, ఈరోజు చాప్టర్ అయిపోయింది, మన క్లోజ్ అయిపోయింది మన చాప్టర్. యేసు ప్రభు మంచి నిద్రపోతున్నాడు కింద, పైననేమో తుఫాను రేగింది. తుఫాను రేగేసరికి వీళ్ళందరూ భయపడి ఎక్కడికి పోతున్నారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా? మేము చచ్చిపోనికి అయిపోయింటే నువ్వు సలగా నిద్రపోయినవి ఏందయ్యా అంటున్నారు. పోయి యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దించగా అది నిమ్మలమై. యేసు ప్రభు మన జీవితంలో, ఆ ఓడలో యేసు ప్రభు ఉన్నందున, యేసు ప్రభు నిద్రపోయినందున ఆ ఓడ మీదకి ఏమొచ్చింది? గాలి తుఫాన్ వచ్చింది. గాలి తుఫాన్ దేనికి సాదృశ్యం? గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. గాలి సముద్రము శ్రమకు సాదృశ్యం. మనం యేసు ప్రభువును అంగీకరించినప్పుడు, యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు, సముద్రం అనే ఈ లోకంలో నుండి మన మీదికి గాలి, తుఫాను, అలలు లాంటివి వస్తూనే ఉంటాయి. అది వచ్చినప్పుడు ఏమండి, మనం యేసు ప్రభువుని నిద్రపుచ్చకూడదు. నిద్రపుస్తేనే వస్తాయి అవన్నీ. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకుగా ఉండి. వీళ్ళు ప్రార్థన మర్చిపోయినందుకే అది వచ్చింది అనమాట. యేసు ప్రభుని ఎవడన్నా పడుకోబెడతాడా? యేసు ప్రభు దొరికేదే లేకలేక దొరుకుతాడు వీళ్ళకు. దొరికిన యేసు ప్రభుని ఎవడన్నా వదులుకుంటాడా? ప్రభువా, పరలోకమును గూర్చిన సంగతులు మాకు బోధించుమని శోధించాలా. యేసు ప్రభును నిద్రపుచ్చారు వీళ్ళు. అందుకే ఆ ఓడ మీదకి ఏమొచ్చింది? గాలి తుఫాను. మన జీవితంలో, మన జీవితం అనే ఓడ ఒకటి ఉంది. ఆ నావలో కూడా ఏమండి, గాలి తుఫాను చేత అల్లాడిపోతుంటుంది మన జీవితం అనే నావ. కారణం ఏందో తెలుసా? మన ఇంట్లో ప్రార్థన తక్కువ కావడం. అసలు ఆ గాలి తుఫాను రానికనే మనం ప్రార్థన చేయాలని అది అర్థం కాదు మనకు. కష్టం వచ్చినప్పుడు ఆడికి పోతాం, ఆ ఇంటి ఆమె దగ్గరికి, ఇంటి ఆమె దగ్గరికి, ఆడ చుట్టాలు ఉన్నాడు, ఆడ ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఎవడు ఉన్నాడని చూస్తుంటాం. మా ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా? వాడు ఏమన్నా నన్ను ఆదుకుంటాడా? మా అన్నగారులు ఆదుకుంటారా? మా నాయనగారు ఆదుకుంటారా? ఏమంటే లోకం వైపు కాదు మనం చూడాల్సింది. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. లోకంలో నుండి, లోకం అనే సముద్రంలో నుండి ఈ నావకు దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ నావలో యేసు ఉన్నాడు కదా. యేసు లేకపోతే లోకం ఏమన్నదో. నావ అనగా మనమే, ఆ ఓడ మనమే. మనం యేసును ధరించాము గనక, మనం లోకము నుండి వేరే బ్రతికుతున్నాము గనక, లోకము నుండి మనకి ఏమొస్తుంటాయి? నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. నలుగురు నాలుగు రకాలుగా మనకు చిన్న చూపే చూస్తాడు. నా జీవిత నావను నాకై నేను నడుపలేను. ఈ జీవిత నావను నీ శక్తి సరిపోదు నడిపించుకోనిక. లోకం నుండి వచ్చే నిందలు, లోకంలో నుంచి వచ్చే శ్రమలన్నిటిని తట్టుకోవడం నీకు శక్తి చాలదు. నీకు దేవుడు సహాయం చేయాలా. శ్రమ వచ్చినప్పుడు ఆడికి పోవాలను, దేవుని పాదాలు పట్టుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు నువ్వు యేసు పాదాలు పట్టుకోవాలి. ఎగిరి పడుతున్న కెరటాలకు సాగకున్నది పయనం. ఎగిరి పడుతున్న కెరటాలకు సాగకున్నది పయనం. సఫలమవదు
నా ప్రయాణం సఫలమవదు, నా ప్రయాణం అయిన తీరం చేరగలను, యేసుతో కలిసి నేను. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాశారు పాట. ఎగిరి పడుతున్న కెరటాలకు నా నావ నడవకునుందయ్యా, నా ప్రయాణం అద్దరికి చేరుతానో లేదో తెలియదు. ఈ కష్టాలు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక, ఈ అవమానాలు తట్టుకోలేక, ఈ నిందలు తట్టుకోలేక, ఈ అనారోగ్య సమస్యలు తట్టుకోలేక, ఈ అప్పుల సమస్యలు తట్టుకోలేక దేవుడు తీసుకుపోయినంత వరకు ఉంటాను, మధ్యలోనే ఏమన్నా చేసుకుంటానో ఏమో అనే తోలు బొచ్చుడు మంది ఉన్నారు. అవునా? మన నావను మనం నడపలేము. కమ్ముకొచ్చిన పొగ మంచుతో మూసుకున్నది మార్గం, కానరాదు ఏ సహాయం, కానరాదు ఏ సహాయం అయిన తీరం చేరగలను, యేసుతో కలిసి నేను. నా జీవిత నావను నాకై నేను నడుపలేను, నా జీవిత నావను నాకై నేను నడుపలేను, అయినా తీరం చేరగలను, యేసుతో కలిసి నేను. మన జీవిత నావను మనమైతే నడపలేం. యేసును పొందుకొని ఉన్న నావలం మనం, యేసును పొందుకొని ఉన్న ఓడలం మనం. లోకంలో నుండి మనం వేరైపోయాం కాబట్టి, లోకం నుండి వేరై మనం రక్షణ పొందాం కాబట్టి, లోకంలో నుండి మనకు అనేక నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, అప్పుల సమస్య వస్తుంది, నానాకి రకరకాల శ్రమలు వస్తాయి లోకం నుండి. ఏమొచ్చినా నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఈ శ్రమలలోనే చాలా మంది పొట్టయిపోతారు. ఈ శ్రమల్లోనే ఏమైపోతారు? అందరూ పొట్టయిపోతారు. వాళ్ళకి బయటకు అడిచిరాపట్ల దూరం. ఈ శ్రమల్లోనే చాలా మంది పొట్టయిపోతారు. గట్టిగా నిలబెడతారు చాలా తక్కువ మంది. ఎవరు నిలబెడతారో తెలుసా? ప్రభువా, ఈ లోకంలో ఏం కోల్పోయినా బాధ లేదు నాయన, నేను నీ పరలోకము కొరకు బ్రతుకుతున్నాను, నువ్వు ఉంటే చాలు, ఇంకా ఏమున్నా లేకపోయినా బాధ లేదని యేసు పాదాలు పట్టుకున్నవాడు నిలబడతాడు. ఏం దేవుడులే, ఇంత ప్రార్థన చేస్తున్నా ఏం లాభం అనే తోనికి ఉండదు. ఏమంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకునే వారమై, శ్రమలో ఆయన పాదాలు పట్టుకుంటే, శ్రమలో ఆయన సన్నిధిని వెతుకుతే, శ్రమలో ఆయన దగ్గర మనము కన్నీరు గార్చే వారమైతే పరలోకంలో మన ధనము అధికమవుతుంది. పరలోకంలో మన ధనము అధికమవుతుంది. ఒకటే మాట చెప్పి ముగించేస్తే జాగ్రత్తగా విను. మనం దేంట్లో నుంచి వేరైపోయాం? లోకము నుండి వేరైపోయాం కదా. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. వచనం, ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మనం ఎవరి నుండి వేరే రక్షణ పొందాం? లోకము నుండి వేరే రక్షణ పొందాం. గతంలో లోకంలోనే మనం బ్రతికాం. దేవుని నుండి వేరై లోకంలో జీవించాం. గతంలో మనం లోకస్తులమై బ్రతికాం. అవునా?
ఇప్పుడు లోకము నుండి వేరైపోయి మనం ఎవరిలో బ్రతుకుతున్నాం? ఇప్పుడు దేవునితో బ్రతుకుతున్నాం. లోకము నుండి వేరైపోయాము, దేవునికి మనం దగ్గరైపోయాం. కాబట్టి లోకం ఏం చేస్తుంది? మనల్ని నిందిస్తుంది. మనకంటే ముందు ఎవరిని నిందించింది లోకము? యేసు ప్రభువును నిందించింది. ఏమండి? యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. 15, 18, 19. లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మల్ని, మనల్ని ఏర్పరచుకునేది ఎవరు? దేవుడు. లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకములో నుండి మనం బయటకు వచ్చాము. దేవునికి చెందిన వారము. దేవుడు మనల్ని లోకము నుండి ఏర్పరచుకున్నాడు కాబట్టి లోకం మనల్ని నిందిస్తుంది. ఎందుకంటే లోకానికి యేసు ప్రభు అంటే పడదు. విచిత్రం ఏంటంటే నువ్వు ఏమన్నా చేయి, వానికి ఇష్టమే. కానీ మన సంక్రాంతికి ఏమంటారు దాన్ని, భోగం డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, భోగం డ్యాన్సులు అనే వాళ్ళు పాతకాలంలో ఉన్నారు. స్త్రీలు లగ్నంగా బట్టలు లేకుండా ఎగరడం, లక్షలు పూసి చేశారు అక్కడ నిన్న సంక్రాంతికే. అవన్నీ సంపూర్తిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది లోకానికి. అదే ఇక్కడ నువ్వు స్వార్థ చెప్పామనుకో, వానికి సలసల మండుతుంటుంది. అదే ఇక్కడ నువ్వు స్వార్థ చెప్పామనుకో, వాడు బస్సు గొల కొడతాడు, అద్దాల గొల కొడతాడు, తలకాయలు గొల కొడతాడు, చేతులు ఎలా కొడతాడు. ఏమండి? అదే ఏడన్నా ఆ అమ్మాయిలు బట్టలు పోసి డీజేలు పెట్టి ఎగురుతున్నారంటే అది ఆనందంగా ఉంటుంది. అదే పాడు చేసేది ఇదా? సమాజాన్ని పాడు చేసేది ఏది? అదే ఇదా? ఆ రికార్డింగ్ డాన్సులు పాడు చేస్తుంది యవనస్తులకు, తాగుబోతులను చేస్తుంది, వ్యభిచారులను చేస్తుంది. సువార్త తాగుబోతులను మారుస్తుంది, వ్యభిచారులను మారుస్తుంది. లోకం ఏం చేస్తుంది? ఈయన్ని సపోర్ట్ చేస్తుంది, కానీ ఈయన్ని సపోర్ట్ చేయదు. మనం లోకము నుండి వేరైపోయాము గనక మనల్ని లోకము నిందిస్తుంది, లోకము శ్రమ పెడుతుంది. మనకంటే ముందుగా యేసును లోకం శ్రమ పెట్టింది. అందుకే లోకము శ్రమ పెట్టినను అంతగా పట్టించుకోవద్దు. ఆశ్చర్యపడకుడి. మొదటి యోహాను పత్రికలో ఉంటుంది చూడండి, 3వ అధ్యాయము 13వ వచనములో ఆ మాట ఉంటుంది చూడండి. ఏమన్నాడు? 3:13, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. లోకం మిమ్మల్ని ద్వేషించిన మీరు ఏం చేయొద్దండి? ఆశ్చర్యపడకుడి అని చెబుతూ యేసు ప్రభు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? లోకము మిమ్మల్ని నిందించినప్పుడు మీరు ధన్యులు. మనం ఎక్కడలేని బాధపడుతుంటాం. ఎవడన్నా ఏదన్నా మాట అన్నాడంటే ఎక్కడలేని బాధపడుతుంటాం. నాకు వాడంత పెద్ద మాట అన్నాడన్నా, నాకు వాడంత పెద్ద మాట అన్నాడన్నా అని. లోకము బాబు, లోకం మనల్ని నిందిస్తూనే ఉంటుంది, పెద్ద పెద్ద మాటలు అంటూనే ఉంటుంది. ఆ లోకాన్ని పట్టించుకోదు, పెద్ద ఆశ్చర్యపడవద్దు. పైపిచ్చు యేసుప్రభు అన్న మాట ఏమిటి? మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం చేశాడు యేసుప్రభు, ఒక ప్రసంగం. అవునా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు. నీతి కొరకు, దేవుని కొరకు
నువ్వు నీతిగా బ్రతుకుతే లోకం నిన్ను నిందించిందా? నువ్వు ధన్యుడివి. నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే లోకం నిన్ను నిందించిందా? నువ్వు ధన్యుడివి. లోకస్తుల్లాగా పాపము చేస్తూ బ్రతకకుండా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతుంటే లోకం నీ మీద నింద వేస్తుందా? నువ్వు ధన్యుడివి. బాధపడవద్దు, ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే లోకం పనే అది. లోకం ఎలాంటిదంటే, ఒకడు చెడిపోయినాడు అనుకో, వాడిని చూసి ఏం చేస్తుంది లోకము? వీడు పని శాతగానోడు రాయుడు, శాతగాక ఇట్లా బతుకుతున్నాడు వాడు అంటారు. అవునా? ఒకడు బాగా బతుకుతున్నాడు అనుకో, బాగా సంపాదించుకొని కార్లు మేడలు మీదలు బాగా సంపాదించుకున్నాడు అనుకో, అప్పుడు ఏమనాలి లోకం? మరి ఏమంటది? ఎవని తల మీద చేయి పెట్టినాడో, ఎవని కడుపు కొట్టినాడో, ఎన్ని మోసాలు చేసినాడో, వాడు బికారుడో బ్రతుకుతూనే ఉన్నప్పుడేమో శాతగానోడు అంటివి. వాడు 4 రూపాయలు సంపాదించుకొని బాగుంటేనేమో ఎవనికి మోసం చేసినాడో, ఎవరిని ఎత్తిన చేయి పెట్టినాడో, ఎవరికి కడుపు కొట్టినాడో అంటే. ఒకడు దుఃఖంలో ఉంటే ఏమంటాడు? ఈయనకి జరగాల్సిందిలే, ఈడు అంత మంచోడు కాదు. ఒకడు ఎక్కువ ఆనందపడినా అసూయనే. లోకం అంతా అలాంటిదే. ఒకడు బాగుపడితే ఓర్చలేరు. మా దగ్గర ఒక ఆమె ఉండే, పాస్టర్ అమ్మనే, విశ్వాసే. చాలా మంది విశ్వాసులలో కూడా పిచాసులు ఉంటారు, ఈ బుద్ధి కలిగి. ఒక పాస్టర్ దగ్గర ఉంటే నేను అసిస్టెంట్ పాస్టర్గా, నాకు తెల్ల బట్టలు వేసుకోవడం ఇష్టం. ఎప్పుడు తెల్ల బట్టలే ఉండాలా, కాకపోతే డబ్బులు లేక వేసుకోలేకపోతున్నా. ఆదివారం ఒకటి వేస్తాను. డబ్బులు ఉంటే దేవుడు డబ్బులు ఇస్తే రోజు తెల్ల బట్టలు వేయాలని ఆశ నాది. నేను ఆదివారం తెల్ల బట్టలు వేసుకొని ఇంటికాడికి పోతే ఏమంటారు తెలుసా? ఏమే చంద్రపాల్ తెల్ల బట్టలు వేసుకొచ్చిన చూడు, మన కాలువలో నీళ్లు పోకుండా కాలువ తిప్పి అంటాం అంట. ఇంకటి వీడు తెల్ల బట్టలు వేసుకొని వచ్చే కదరా అని. నాకు కొంచెం నెలకంత జీతం ఇచ్చేవాడు. నేను కొంచెం మంచి బట్టలు వేసుకున్నాను అనుకో, నాకు ఉన్నప్పుడు వాటిని బట్టలు వేసినా, లేనప్పుడు కూడా అలాగే బట్టలు వేస్తాను. నేను మంచి బట్టలు వేసుకుంటే ఆయన ఏమనేవాడు తెలుసా? ఒరే, నీకు బాగా డబ్బులు వస్తున్నట్టుంది కదరా, మంచి బట్టలు వేస్తున్నావు, అయితే ఈ నెల జీతం తర్వాత ఇస్తాను, ఇప్పుడు వద్దు కానీ అంట. అలా చేసేవాళ్ళు. మనం ఒక పెళ్లికి వైట్ అండ్ వైట్ వేసుకొని పోతే పాస్టరే పక్కన వచ్చి ఏమంటున్నాడు, ఎప్పుడు లేవు అంటుంటావు, మంచి బట్టలు వేస్తుంటావు, యాడ్ నుంచి వస్తాయి నీకు అని. ఇడిసిపెట్టేసి 4 నీకు కావాలని అడుగు ఇస్తా అంటే నోరు మూసుకుని వెళ్ళిపోయి. నన్ను చూసి ఎవడన్నా కులుకుంటున్నాడంటే వాడు ఇంకా కులుకునేటట్టు వాని దగ్గర కనిపిస్తాను నేను. వాడు నన్ను చూడలేక ఊరేసుకొని కావాలా. నా స్టేటస్లో మా చుట్టాలు చూస్తుంటారు కొందరు, ఇంకా రోజు నా గురించి మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. మా చుట్టాలే, ఎవరు కాదు, మా చుట్టాలే. వాడు ఇంకా మాట్లాడుకోవాలి, వాడు ఇంకా కులుకొని రావాలని ఇంకా పెడుతుంటా నేను. ఆ బుద్ధి క్రైస్తవులకు ఉండకూడదు, లోకానికి ఉంటుంది. అది మనం బాగున్నా ఓర్చలేదు లోకము, మనం ఏదన్నా సాధించుకున్నా ఓర్చలేదు లోకము. మనం ఎలాగున్నా లోకం చెప్తూనే ఉంటాం. అవన్నీ పట్టించుకోకూడదు. లోకములో నుండి వచ్చే నిందకు నువ్వు ఎదుర్కొనేవాడవై ఉండాలి. లోకము నుండి మనం వేరైపోయాం. లోకమునికి చెప్పినప్పుడు నువ్వు ధన్యుడివి. కింద అంటాడు కదా, 11వ వచనంలో అంటాడు చూడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కిందంటాడు 12లో సంతోషించి ఆనందించుడి. అదేందయ్యా, లోకం నిందలేసినప్పుడు సంతోషించేటోడు ఉంటాడు ఎవడన్నా? లోకము బాధలు పెట్టినప్పుడు సంతోషించేవాడు ఉంటాడు ఎవడన్నా? యేసుప్రభువు అంటాడు, నువ్వు సంతోషించి ఆనందించురు బాబు. ఎందుకో తెలుసా? పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పాను.
లోకము నిన్ను నిందిస్తున్న ధన్యుడివి, పరలోకం నీ కొరకుంది. లోకంలో నీకు శ్రమ కలిగితే నువ్వు ధన్యుడివి, పరలోకంలో నీకు బహుమానం ఉంది, ఫలం ఉంది. కనుక లోక నిందలకు భయపడి నువ్వు పొట్టయిపోయే విశ్వాసి ఉండకూడదు. యేసు ప్రభు పాదాలు పట్టుకొని మేలు పొందే విశ్వాసి కావాలి. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తా చూడు, జాగ్రత్తగా విని ముగించేద్దాం. సంఘానికి శ్రమ వచ్చినప్పుడే అభివృద్ధి అయింది, శ్రమ రాకముందు అభివృద్ధి కాలే. సంఘానికి కష్టం వచ్చినప్పుడే అభివృద్ధి అయింది, కష్టం రాకముందు అభివృద్ధి కాలే. క్రైస్తవులలో కూడా ఏమండి, క్రైస్తవులకు అణగదొరక్కుతే, క్రైస్తవులను శ్రమ పెడితే, క్రైస్తవులను చంపితే అది అంతమైపోతుంది అనుకుంటారు కొందరు. లేదురా బాబు, నువ్వు శ్రమ పెట్టకొద్దీ ఇంకా ప్రబలిల్లుతుంది, అది శ్రమ పెట్టకొద్దీ ఇంకా బలపడుతుంది. అది శ్రమలు క్రైస్తవునికి బూస్ట్ లాంటిది అన్నమాట. ఏమండి, సచిన్ అనేవాడు, ఏందయ్యా నీ బలానికి సీక్రెట్ అంటే, బూస్ట్ ఇస్ ద మై సీక్రెట్. సచిన్కి బూస్ట్ ఎట్లా సీక్రెటో, బలమో మనకు శ్రమలు అట్లా బలం కావాలా. శ్రమ వచ్చినప్పుడు యేసు పాదాలు పట్టుకోవడం, యేసులో బలపడడం, దేవునిలో ఇంకా స్థిరపడడం నేర్చుకోవాలి, బలపడిపోవాలి. ఆ శ్రమలోనే మనకేముంటుంది, ఏమంటే బలం ఉంటుంది. కొందరు అటు ఇటుగానోళ్ళు ఉంటారు క్రైస్తవులు, లోకాన్ని చూసి అప్పులు పోవాలని. పాస్టర్లు ఇప్పుడు ఇదే తయారైపోయినారు. నీకు శ్రమలున్నాయా, యేసు ప్రభు దగ్గరికి రా. నీకు కష్టం ఉందా, యేసు ప్రభు దగ్గరికి రా. నీకు అప్పులు ఉన్నాయా, యేసు ప్రభు దగ్గరికి రా. రోగాలు ఉన్నాయా, యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభుకి ఏం పని లేదు, ఈయన రోగాలు పోగొట్టనికే, ఈయన అప్పులు పోగొట్టుకునికే, ఈయన శ్రమలు పోగొట్టుకునే ఉన్నాడా. నామకార్థమైనడు ఒకవేళ వీటి కొరకు వస్తే, వానికి ఏదన్నా శ్రమ సంభవిస్తే వాడు ఉండలేడు, నిలబడలేడు, వాడు పొట్టయిపోతాడు. ఈ హిందువులు పెట్టారు తిరిగి గర్భవాస, ఏదో గర్భవాస క్రైస్తవులు తిరిగి హిందుత్వం లేకపోయేదానికి వాళ్ళు పేరు పెట్టారు. ఒకటి గర్భవాసి అని ఏదో పెట్టారు. వాళ్ళు పోతున్నది, వీళ్ళు మారిపోయినారు, వాళ్ళు మారిపోయినారు, తిరిగి హిందువులోకి వచ్చినారు అని వాళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు. మేము కూడా సంకలు కొట్టుకుని పొట్టు పోయిందిరా నాయన అని. అవునా కదా? అది పొట్టు పోతేనే మంచిది. యేసు ప్రభు దగ్గర ఇది చేస్తాడు అది చేస్తాడని వచ్చినోడు. ఇతనాలు ఎవరు? ఏ కష్టం వచ్చినా యేసు ప్రభుని పట్టుకొని స్థిరపడినోడు, బలపడినోడు, ధైర్యము పొందుకున్నోడు. యేసు ప్రభు పాదాలు పట్టుకొని కష్టం వచ్చినా కానీ ఆ కష్టములో మేలును వెతికినవాడు. దావీదు శ్రమనందుటని దాసునికి మేలాయను అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ శ్రమలో యేసుకు దేవునికి దగ్గరయ్యాడు కనుక. యోబు శోధింపబడుట నాకు మేలైంది, నేను సువర్ణంగా మార్చబడ్డాను అన్నాడు. శ్రమపడుట యోబుకు మేలైంది. శ్రేష్ఠ భక్తులు కాబట్టి మనకు కూడా శ్రమ మేలు కావాలి. ఈరోజు పాస్టర్లు చెప్తున్నట్లుగా యేసు ప్రభుని నమ్ముకుంటే అన్ని సుఖభోగాలు దొరుకుతాయని కాదు బాబు, సుఖభోగాలు కాదురా బాబు, ఇది ఇరుకు మార్గం, సిలువను మోసుకునే మార్గం. నీ సిలువను మోసుకొని ఒంటరిగానే వెళ్ళిపోవచ్చున్నావా, ఎవరు నీతో రాలేదా, నీ సిలువను ఎవరు మోయను లేదా, ఎవరు నీతో
లేదా నీ శిలువను ఎవరు మోయను లేదా. శిలువ అంటే శ్రమ, శిలువ అంటే మరణం. యేసుప్రభు అన్నాడు, నీ శిలువను మోసుకొని నన్ను, అంటే నువ్వు కలిగి ఉన్న శ్రమలను మోసుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. క్రైస్తవుని మార్గం విశాల మార్గమా, ఇరుకు మార్గమా? నోరు తెరిచి చెప్పండి. మనకు తెలుసుగా, ఇరుకు మార్గం అంటే అర్థమైంది, అన్ని సుఖభోగాలు ఉంటాయని కాదు. విశాల మార్గంలో అన్ని సుఖభోగాలు ఉంటాయి, ఇరుకు మార్గంలో ఉంటాయా? శిలువను మోసుకొని పోతున్నోనికి మంచి ఆనందం ఉంటుందా? శిలువ మోసుకొని పోయేతోనికి ఇంటర్వ్యూ చేసినాడు అనుకో ఎవడన్నా పోయి, ఏం బాబు శిలువ మోసుకొని పోతున్నావు కదా, ఎలాగుంది, ఆనందంగా ఉందా అంటే ఏమంటాడు? మూతి పనులు రాలగొడతాడు. ఈ శిలువ మోయేలాగా నేను చేస్తుంటే మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ ఏంద్రా నీది అంటాడు అన్నాడు. శిలువ అంటే శ్రమ, ఇరుకు మార్గం అంటే శ్రమతో కూడిన మార్గం. యేసుప్రభు అన్నాడు, అయ్యా నీ శిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. నీ మార్గము ఇరుకు మార్గము. యేసుప్రభు నమ్ముకుంటే అన్ని మంచి జరుగుతాయి అనేది ఉత్తమాటలో. దేవుడు నీ ప్రార్థనను విని నీ మీద కనికరపడితే ఆయన కృప చూపి నీకు బాగు చేస్తే చేయవచ్చు, ఆయన ఇష్టం అది. బాగు చేస్తేనే కాదు దేవుడు, బాగు చేయకపోయిన దేవుడు అనేవాడు భక్తుడు. అన్ని ఉంటేనే దేవుడు కాదు, ఏం లేకపోయినా దేవుడు అనేవాడు భక్తుడు. సర్వకాల సర్వావస్థలలో ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకునేవాడు భక్తుడు. ఆరోగ్యం ఉన్నా రోగం ఉన్నా యేసు ప్రభుతో ఉండేవాడు భక్తుడు. శ్రమలో ఆయనలో బలపడుటవాడు భక్తుడు. ఏమండి, అది బైబిల్ చెబుతున్న బోధ. యేసు ప్రభు దగ్గరికి రామ్మా, నీ నొప్పులన్నీ పోతాయి, నీ అప్పులన్నీ పోతాయి, నీ లంకె బిందెలు దొరుకుతాయి. ఉత్తమ మాటలు. కొంతమంది పాస్టర్ల దగ్గరికి పోయి సాక్ష్యాలు చెప్తుంటారు. నేను ఒక మాట అడుగుతా, జీవితాంతం నువ్వు సాక్ష్యం వింటూనే ఉంటివి, ఎప్పుడు సాక్ష్యం చెప్తివి? అర్థమైందన్న మాట మీకు? ఎక్కడనో సాక్ష్యాలు బాగా వినపడుతున్న చోటికి నువ్వు పోయినావు అనుకో, ఆమెకు అది జరిగిందంట, ఈమెకి ఇది జరిగిందంట, ఆడ అది జరిగిందంట, ఇది జరిగిందంట అని నువ్వు వింటున్నావు. వినేసి నువ్వు ఇంప్రెషన్ అయ్యి నేను పోతే నాకు కూడా జరుగుతుందేమో, నేను పోతే నాకు కూడా జరుగుతుందేమో అని పోతివి. ఎన్ని సంవత్సరాలు పోయినావు? సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. సాక్ష్యం వింటూనే ఉంటావు, కానీ నువ్వు ఎప్పుడు చెప్తావు సాక్ష్యం? నీ బ్రతుకు మారలేదే, నీ జీవితం మారలేదే. ఎవరో చెప్తున్నది వింటున్నావే కానీ నీ జీవితంలో ఎప్పుడు సాక్ష్యం చెప్పేది? నువ్వు ఇంతవరకు ఒక సాక్ష్యం కూడా చెప్పలేదంటే అర్థమైంది, నీ జీవితంలో అద్భుతం జరగలేదని అర్థం. అక్కడ సాక్ష్యం వింటూనే ఉన్నామంటే అర్థమైంది ఆ సాక్ష్యం కూడా కరెక్ట్, సరైనది కాదని అర్థం. బ్రహ్మపరిచే ఆత్మలు వచ్చేసే సంఘాలలో మన ఒక దైవజనుడు ఉన్నాడు, దేవుడు వాడుకునే సేవకులు ఉన్నారట, దేవుణ్ణి వాడుకునే సేవకులు ఉన్నారట. అర్థమైందన్నమాట ఇది. దేవుడు వాడుకునే సేవకులు కొందరైతే, దేవుణ్ణే వాడుకుని డబ్బు సంపాదించుకునే సేవకులు మరి కొందరున్నారు. ఏమండి, యేసు ప్రభువును నమ్ముకుంటే మనము శ్రమలో ఉండా ప్రయాణం చేయాల్సిన వారము. నాకు ఏ శ్రమ రాకూడదు అనుకుంటే నువ్వు ఎన్నటికీ బలపడలేవు, ఎన్నటికీ క్రైస్తవుడివి కానే కాలేవు. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు శ్రమల నుండి వచ్చిన వారే, శ్రమలలో వాళ్ళు సువర్ణంగా మార్చబడిన వారే. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఎంతటి శ్రమ పడ్డాడో తెలుసా?
యోహానును గురించి ఒక గ్రంథంలో చదివాను నేను. రే, యేసు ప్రభువును ప్రకటించడం మానేస్తావా లేకపోతే నిన్ను చంపాలా అంటే, నువ్వు చంపినా పర్వాలేదు బాబు, నేను పరలోకానికి పోతా, కానీ యేసు ప్రభువును ప్రకటించడం మాత్రం మానను అన్నాడు. ఈయనకి చంపేస్తే, ఒక దెబ్బకు చంపేస్తే ఈయనకి ప్రాణం పోతే నొప్పి తెలియదు ఈయనకని మన పొటేలుకి చర్మం పోలుస్తాం తెలుసా? పొటేలుకి చర్మం పోల్చినట్టు యోహానుకు చర్మం పోల్చినారు. మొత్తం చర్మం వలిచిన తర్వాత భయంకరమైన మంట కదా, చర్మం అంతా ఒళ్ళంతా చర్మం వలిచేస్తే ఎట్టుంటది? భయంకరమైన మంట. ఆ మంట తటకలేని స్థితిలో ఉంటే సలసల సలసల కాగుతున్న నూనె, మనం బజ్జీలు వేస్తే బజ్జీలు అయిపోయేలాంటి నూనె తీసుకొచ్చి మీద పోశారు. ఆ తోలు తీసిన ఆ శరీరం మీద పోశారు. అయినా సావలే. విపరీతమైన మంట. ఆ మంటను భరిస్తూ చాలా తిప్పలు పడుతుంటే, రే ఇట్లయితే ఇటు చచ్చేటట్లేటరా అని చుట్టూరుగా నీళ్ళుండి మధ్యలో సముద్రం ఉంటుంది, కొంచెం మట్టిగడ్డ ఉంటుంది, అక్కడక్కడ చుట్టూరుగా సముద్రం ఉంటుంది, మధ్యలో కొంచెం ఏముంటుంది? మట్టిగడ్డ ఉంటుంది. ఆ మట్టిగడ్డలో పోయి పారేస్తే ఆడ అన్నం ఉండదు, నీళ్ళు ఉండదు. సముద్రం నీళ్లు తాగనికి పనికిరాదు, ఉప్పు నీళ్ళు, అది తాగలేము. ఆ మట్టిగడ్డలో నీళ్లు లేదు, సముద్రం అన్నం లేదు, సరైన నీడ లేదు, ఎండ, చలి. తోలు తీయబడిన తోలు మీద కాగుతున్న రక్తము, అది ఏది నూనె పోసి ఆ మనిషిని తీసుకుపోయి ఆ పద్మాసు దీపంలో వారేశారు. పద్మాసు దీపం అంటే చుట్టూరుగా సముద్రం ఉంటుంది, మధ్యలో మట్టి కొండ ఉంటుంది కొంచెం, ఆ కొండలో వారేశారు. ఎవరు లేదు, ఒక్క మనిషి లేడాడు, నీళ్లు లేదు, అన్నం లేదు. ఆడ యోహాను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు యోహానుకు ప్రత్యక్షమై పరలోకానికి తీసుకెళ్ళి జరగబోయే సంగతులన్నీ తెలియపరిచాడు. అప్పుడు రాశాడు చూడు ప్రకటన గ్రంథం, బైబుల్ గ్రంథం ఊగిన రాలే. నువ్వు దీనికి ఏం చేస్తావు అంటే సింపుల్గా తీసుకుపోయి అటో మీద వారేస్తావు, ఆదివారం వరకు దుమ్ము దులిపోవు. దీన్ని ఈ గ్రంథం ఊరికనే రాలే, వాళ్ళ ప్రాణాలు మానాలు త్యాగాలు చేసి గ్రంథాన్ని రాశారు. ఆ సమయంలో దేవుడు యోహానుకు ప్రత్యక్షమై అన్నాడు, యోహాను జరగబోయే సంగతులు నీకు చెప్తాను, రాసిపెట్టి. ఇప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఆ దేవుణ్ణి చూసి యోహాను సచ్చినట్టు పడిపోయినాడంట. ఆ మహిమ చూడలేక యోహాను లేపి, యోహాను రా, నీకు జరగబోయే సంగతులు చూపిస్తా. యోహానును పరలోకం తీసుకెళ్ళి జరగబోయే సంగతులన్నీ చూపించాడు. అప్పుడు రాశాడు ప్రకటన గ్రంథం, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా, ఏది నీ సాక్ష్యము. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటినీ భరించిరి, అన్నిటినీ భరించిరి, ఆత్మలను రక్షించిరి, ఏది నీ సాక్ష్యము. ఏమండి, 2వ వచనంలో రాసి, అగ్నికి ఆహుతి అయి అశువులనర్పించిరి. భౌతికమైన అగ్నికి ఏమో వీళ్ళు పాలు పొందారు, కానీ ఆరని అగ్నికి దూరం అయిపోయారు.
అపోస్తలులు అందరూ కూడా అలా చనిపోయిన వాళ్ళే. మనము కూడా ఏమండి ఈ లోకంలో క్రీస్తులో మనలో క్రీస్తున్నాడు కాబట్టి, లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అనేక శ్రమలు అనుభవించి మనము పరలోకం చేరాలి. అదే పౌలన్న ఏమండి అపోస్తలులు శిష్యులకు, అపోస్తలులు ఆనాటి సంఘానికి బోధించిన విధి. ఈ మాట చదివి ముగించేస్తాను. 14వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనం చదవండి. 14:22. మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారు. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? బోధ యేసు ప్రభు దగ్గరికి రా, యా కష్టాలు ఉండవు అంటున్నారు. కానీ ఆ రోజు అపోస్తలులు ఏం బోధించారు? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఏ కష్టం ఉండదు అనేది దుర్బోధ. యేసు ప్రభు నమ్మకం అన్ని పోతాయి అనేది దుర్బోధ. ఇది ఇరుకు మార్గం, ఇది సిలువను మోసుకొని పోయే మార్గం. యేసును వెంబడించేవాడు ఎలా వెంబడించాలన్నాడు యేసు ప్రభు? నీ సిలువ. యేసు ప్రభు సిలువను మోయలేం మనం. మనకందరికి ఒక సిలువ ఉంటుంది వెనక. అదే శ్రమ అనే సిలువ, కష్టం అనే సిలువ, అప్పులనే సిలువ, అనారోగ్యం అనే సిలువ, ఆర్థిక ఇబ్బందులు అనే సిలువ, రకరకాల సిలువలు ఉంటాయి మనకు. నీ సిలువను నువ్వు మోసుకొని నన్ను వెంబడించన్నాడు యేసు ప్రభు. నా మార్గము ఇరుకు మార్గము అన్నాడు. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి అన్నాడు. భక్తులమైన మనకు శ్రమ వచ్చుట మేలు. దావీదంటాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలైందయ్యా, నేను దేవుని పాదాలు పట్టుకున్నా. శ్రమ రాకముందేమో లోకంలో తిరిగిన, విచ్చలవిడి బ్రతుకు బ్రతికిన, నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవించిన, శ్రమ వచ్చిన తర్వాత దేవుని వాక్యం చదువుకొని దేవునిలో జాగ్రత్త కలిగి బతుకుతున్నా. యోబు అంటాడు కదా, శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడ్డాను. నాలో ఉన్న మలినం పోయింది, నాలో ఉన్న పొట్టు పోయింది. భార్య పిల్లలు అందరూ పొట్టేమో, వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని పోయినా కానీ నేను దేవునిలో బలపడ్డా. నేను అంటాను, నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించుకున్న దానికంటే దేవునిలో 1 గంట ప్రార్థన రోజు చేయడం అలవాటు చేసుకున్నావంటే నువ్వు ధన్యురాలివి. భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైన బలమును నువ్వు పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన బలము పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? దేవుడు నీకు అనుగ్రహించిన శ్రమలను పాటిస్తూ ప్రభులో స్థిరపడి ఉండాలి. అప్పుడు నువ్వు ధన్యురాలివి. పరలోకము నీది, పరలోకంలో బహుమానం నీది. లోకం నుండి నింద వస్తే భయపడొద్దు, శ్రమ వస్తే భయపడొద్దు, పిరికొడి అయిపోవద్దు. సామెతల గ్రంథంలో ఉంటుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు శాతగాని వాడగవదు, పిరికొడి అవుతావు. నరకంలోకి పోయేది ఫస్ట్ బ్యాచ్ పిరికి బ్యాచే. నరకానికి పోయేది ఫస్ట్ బ్యాచ్ ఏది? పిరికి బ్యాచే. భయపడొద్దు 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 అని బైబిల్లోనంట 360 పైన ఉందంట. ఎందుకయ్యా అన్నిసార్లు చెప్పాడంటే, రోజు పొద్దున్న లేవగానే చెప్తాడంట దేవుడు నీకు, ఈరోజంతా నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? ఏదన్నా కష్టం రావచ్చు, శ్రమ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, సాతానుడు ఏమైనా కలిగవచ్చు, భయపడొద్దు. రేపు పొద్దున్నే మళ్ళీ అంటాడు నువ్వు భయపడొద్దు, ఎల్లుండి అంటాడు భయపడొద్దు. అట్లా 360 రోజులు చెప్తున్నాడు ఆయన భయపడొద్దు. భయపడినామంటే అయిపోయి సాతాను గాడు గెలిచినట్టే. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, లోకం ఏమన్నా చెప్పినా, నీ వాళ్ళు నిన్ను వదిలేసిన, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే భయపడకూడదు. రెండోది దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. అలా నువ్వు దేవుని గట్టిగా పెట్టుకుంటే ఆత్మీయంగా బలపడుతూ అది నీకు మేలైనది అవుతుంది. పరలోక రాజ్యంలో బహుమానం ఉంటుంది. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.
అందరము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు. జీవం కలిగిన దేవానికి స్తోత్రములు. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని దర్శించి మా లోపమేమిటో మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. ప్రియ సహోదరు, దావీదన్నాడు, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యిందన్నాడు దావీదు. కారణం ఏంటంటే, శ్రమ రాకముందు నేను త్రోవ విడిచి నడుచుతుంటిని, ఇష్టం వచ్చిన బ్రతుకుతుంటిని. శ్రమ వచ్చిన తర్వాత ఆయన కట్టడాలను అనుసరించి బ్రతుకుతున్నానన్నాడు. యోబు శోధింపబడి నేను సువర్ణంగా మార్చబడ్డానన్నాడు. అవును సోదరి, శ్రమ క్రైస్తవునికి మంచిది. ఏ శ్రమ రానివాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవ ముసుగులో ఉన్నవాడు ఒక దొంగ. శ్రమ వచ్చటం మనకు మంచిది. యేసు ప్రభువు అన్నాడయ్యా, నన్ను వెంబడించేవాడు సిలువను మోసుకొని వెంబడించాలి. నా మార్గము ఇరుకు మార్గము. సిలువ అనగా శ్రమ. ఏ కష్టం ఉండదు, ఏ నష్టం ఉండదు. రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, దొంగ పోతాది. దేవుళ్ళ నిలబడి ప్రార్థన చేసుకొని అన్ని కష్టాలను ఆదుర్కొని ఆయనలో ప్రార్థన పరుడువై ఉంటే దేవుడు కనుకరించి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నేను ఎట్లా బతికినా బాధ లేదు, చర్చికి పోతే నా బ్రతుకు బాగుపడిపోతుంది, నా రోగాలు పోతుంది, అప్పులు పోతుంది అంటే కళ. అది ఆ బోధ నమ్మొద్దు. అది బైబిల్ అనుసారమైనది కాదు. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేర్చబడవలెనని ఆనాటి అపోస్తలులు బోధించారు. కానీ ఈనాటి బోధకులేమో ఏ కష్టం లేదు, నీకు పరలోకం ఇస్తారు దేవుడు అంటున్నారు. సోదరి, బైబిల్ అంటుంది, యేసును నమ్మిన మనము ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి లోకము నుండి మనకు నింద వస్తుంది. లోకము నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి లోకము నుండి శ్రమ వస్తుంది. అన్నిటిని ఎదుర్కో, భయపడొద్దు. ప్రార్థన పరుడవై దేవుణ్ణి బలపడు. పరలోకమునిది, పరలోకంలో బహుమానమునిది అని బైబిల్ సెలవిస్తుంది. ఎలాగున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ కష్టం రాకూడదు, ఆ నష్టం రాకూడదు. అన్ని బాగానే ఉండాలి. అన్ని బాగుంటేనే దేవుడు, లేకపోతే వద్దనుకునే క్రైస్తవురాలివేమో. ఆ భక్తిని అపాయం. బ్రతుకును మార్చుకొని ఒక తీర్మానం చేసుకొని ప్రభు బలులో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన జీవితం లేదేమో. ఒక మారు మనల్ని మనం పరీక్షించుకుందాం. అంతేకాదు, గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభును గాయపరిచామో, ఎక్కడ ప్రభు చేయొద్దన్న పనిని చేశామో, ఎక్కడ చేయమన్న పనిని చేయక మానేమో, అక్కడల్లా ఆయన పాదాలు పట్టుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన జీవితం లేదేమో మనం పరీక్షించుకుందాం.
అంతేకాదు గడిచిన వారంలో ఇక్కడ ప్రభుని గాయపరిచాము, అక్కడ కల్లా ప్రభు పాదాలు పట్టుకొని కడగబడదాం. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకున్నట్టు కొద్ది నిమిషాలు మౌనవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడాలని మీకు సమయం ఇస్తూ నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనవుతున్నాను.